అందరికీ నమస్కారం. తిరిగి మన ఎఫ్ఎం ఛానల్లోకి స్వాగతం. నేను మీకు తెలియని అమ్మాయిని. అందరూ కామెంట్ చేసేసారా శ్రీజ భరత్ ని ఎందుకు తొందరగా రమ్మందో అని? సరే, మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేశారు. అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. అలా భయంతో ఉన్న భరత్ దగ్గరికి శ్రీజ వచ్చి, నిన్నొకటి అడుగుతా, కరెక్ట్ గా చెప్పు అని అంది. నేను ఏంటి అని అన్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని నన్ను అడిగింది. నేను వెంటనే లేదే అని చెప్పాను. నిజం చెప్పు, నాకు వినిపించింది అని తను చెప్పింది. నీతో ఎవరన్నారు చెప్పు, అడుగుతా అని నేనన్నాను. అదంతా కాదు, నువ్వు చెప్పు ముందు అని నన్ను నిలదీసింది. నేను అదంతా ఏమీ లేదు అని చెప్పాను. నిజంగా ఏమీ లేదుగా, అంతా ఓకేగా అని నన్ను అడిగి ఊరుకుంది. నా మనసులో నేను అనుకున్నా, తనని అతనితో చూశాక, ఇంత జరిగాక నా ఫీలింగ్స్ చెప్పడం వేస్ట్ అనిపించింది. అందులో భయం కూడా. ఇక ఆ పరిస్థితి అవుతున్నప్పుడు నా మిత్రుడు ఒకడు చాటుగా వింటున్నాడు. వాడిని అడిగాను, నీకేమైనా ఈ విషయం తెలుసా? శ్రీజకి ఎలా తెలిసింది నేను తనని లవ్ చేస్తున్నట్టు అని అడిగా. అప్పుడు నా మిత్రుడు చందు చెప్పాడు తనకి అని చెప్పాడు. ప్రాణ స్నేహితుడు అనుకున్న వాడే తాజ్పామ్లా మారాడన్నమాట. సరే, ఇక ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని మళ్ళా వీళ్ళ మహాల్ చూడకూడదు అని సెకండ్ ఇయర్ కష్టపడి ఎగ్జామ్ రాశాను. ఎలాగో అలా పాస్ అయిపోయా. ఇంటర్మీడియట్ అయ్యాక బీటెక్ తీసుకున్నా. కష్టమని తెలిసినప్పటికీ బీటెక్ చదివాను. బీటెక్ లో జాయిన్ అయ్యాక 3 months కి ఇన్స్టాలో నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. ఎవరా అని కనుక్కున్నాను. తీరా తెలిసాక ఆ అమ్మాయి శ్రీజ అని అర్థమైంది. అయితే క్యాజువల్ గా స్టార్ట్ చేశాను. అది 1 month వరకు నాన్ స్టాప్ మెసేజ్ తో సాగింది. మెల్లిమెల్లిగా తను నాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అర్థమైంది. ఒకరోజు చాలాసేపు రాత్రంతా చాట్ చేసేసాము. మధ్యరాత్రి ఎందుకో తెలీదు, ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం, కానీ ఇక్కడ చాట్ చేస్తున్నాం కాబట్టి ట్రూతే మాట్లాడుకున్నాం. సడన్ గా తను ఒక విషయం అడిగింది. నీకు సడన్ గా ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా అని. దానికి నేను తెలియకుండా అలా ఎలా ప్రపోజ్ యాక్సెప్ట్ చేస్తాను, అందులోనూ ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరికి వచ్చినా యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పాను. కానీ తను ఒకవేళ చేస్తే ఏం చేస్తావు అని గట్టిగా అడిగింది. దానికి నేను తెలిసిన అమ్మాయి అయితే ఆలోచించి ఓకే చెప్తాను, తెలియని అమ్మాయి అయితే ఆలోచిస్తాను అని చెప్పాను. ఆ రోజు అర్ధరాత్రి 3కి ఈ కన్వర్సేషన్ జరిగింది. అయితే సడన్ గా నేను నిన్ను లవ్ చేస్తున్నా, డూ యూ లవ్ మీ అని అడిగింది. నా రూమ్ లో ఉన్న ఫ్రెండ్ నివాల్కి ఈ విషయం చెప్తే చాలా ఎంకరేజ్ చేసి ఇంకేట్లా యాక్సెప్ట్ చేయక అని అన్నాడు. నేను కూడా ఒకప్పటి 1 side లవ్ అని ఫాస్ట్ గా ఆలోచించకుండా యాక్సెప్ట్ చేశాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే ఎలా అయ్యాక ఇంకో 1 month కి మా కాలేజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడాను. ఏం చేస్తున్నావు, ఏ కాలేజ్ అనే విషయాలు వగైరా అలా. అయితే అఖిల్ తో ఇలా జరిగింది, తను మెసేజ్ చేసింది అని చాలా విషయాలు చెప్పాను. దానికి వాడు, పిచ్చోడివా, ఇంటర్లో ఏమైందో తెలియదా, చందుతో లవ్ లో ఉండి ఇంకా చాలా జరిగాయి వారి మధ్యలో అని అన్నాడు. కానీ నేను లెక్క చేయలేదు. కొన్ని విషయాలు అఖిల్కి చెప్తే నాకు షాకింగ్ గా అనిపించింది. అయితే డౌట్స్ క్లారిఫై అవ్వాలి. ఇంకా ఈ విషయం ఇంకా ముందుకు వెళ్లి బాధపడే కన్నా అడిగేద్దామా అని తనతో కాల్ మాట్లాడాను. దానికి తను, అలా ఏం లేదు, నేనేం చేయలేదు, చందు నేను మాట్లాడుకున్నాం అని అంది. మొత్తానికి తన తప్పు లేదు అని నన్ను నమ్మించింది. దానికి నేను నా ఇంటర్ ఫ్రెండ్స్ తో మాట పడుకున్న రిలేషన్షిప్ ని కంటిన్యూ చేశాను. అయితే 2 years అయింది. ప్రతిసారి ఏదో ఒక గొడవ. ఇక 3rd year కి ఎంటర్ అయ్యే పరిస్థితి. అప్పుడు ఇంకా చాలా రూమర్స్ వచ్చాయి. బైపీసీలో నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు. చాలా రోజులు అవుతుందిగా కాల్ చేసి, నీకు శ్రీజ గుర్తున్నారా మన ఇంటర్లో అని అడిగాడు. అన్నాను. కానీ నేను మనసులో అనుకున్నాను, వీడేంటి నన్ను శ్రీజ గురించి అడుగుతున్నాడు అని. అయితే వాడు నన్ను బెదిరించాడు. ఎలా ఉందండి మన భరత్ కథ? ఇదేనండి మన 2nd episode మన ఎఫ్ఎం ఛానల్లో నుండి. ఆ బైపీసీ ఫ్రెండ్ మన భరత్ ని ఎందుకు బెదిరించాడు, ఏంటా సంగతి అని నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఎందుకై ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అందరికీ బాయ్. రియల్ స్టోరీస్ లేదా మీకు ఈ సమాజం మీ నిర్ణయాల గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటే, మీ కథను మన ఎఫ్ఎం ఛానల్లో వినాలి అనుకుంటే, ఇన్స్టాగ్రామ్ లో మన ఎఫ్ఎం 6262 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మెసేజ్ చేయండి.